అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా చేయాలో నేను ఇప్పుడైతే చేసి చూపెడతానండి. చూసేయండి. చాలా సింపుల్గా మనం ఎప్పుడు రొటీన్గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, చక్కగా మాడిపోకుండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడైతే చేసి చూపెడతానండి. ఇలా గనక చేసుకుంటే పప్పుచారులో కానీ, మనం రసంలో కానీ, పచ్చళ్ళలో కానీ సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను గుత్తి వంకాయలు అయితే తీసుకున్నానండి ఈ ఫ్రై కోసం. వంకాయలని ఇలాగా మీడియం సైజులో సాల్ట్ అయితే కొద్దిగా వేసుకొని మీడియం సైజులో ఇలాగా మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసి కొంచెం చెట్పటలాడుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి వంకాయ ఫ్రైకి ఎప్పుడైనా కానీ. ఇందులో పచ్చిమిర్చిను కరివేపాకు వేసేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం తెల్లగా అవుతున్నాయి అనగా మనం ఇప్పుడు వంకాయలు అయితే ఇందులో వేసేద్దాము. వంకాయలు కొంచెం కండ్రెక్కకుండా కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకోండి. నేను పోపులో ఇప్పుడు నేను ఇందాక పసుపు అయితే యాడ్ చేశానండి. పసుపు వేయటైనా మంచి కలర్ అన్నది ఉంటుంది కదా, స్మెల్ కూడా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు వంకాయలని కొద్దిగా సాల్ట్ వేసేసి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకుంటేను బాగుంటుందండి. కదపకుండా అలా ఉంచేస్తే చక్కగా వేగిపోతాయి అవన్నీను. చాలా బాగుంటుందండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరూ చేస్తూనే ఉంటారు, కాకపోతే నార్మల్ వంకాయలతో చేస్తూ ఉంటాం కదా, గుత్తి వంకాయలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలకు చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది అడుగునంతాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా తిరగేసుకుంటూ వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేను గుత్తి వంకాయలు మనకి తొందరగా మగ్గవు కదండి, తెలిసిందే కదా. హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి ఉడికితే కానీ వేగటం అన్నది కొంచెం లేట్ అవుతుంది. అందుకని మనం ఒక్కొక్కటిగా తిరగేసుకుంటూ వేయించుకుంటేనే చక్కగా క్రిస్పీగా అయితే ఉంటాయండి, చిప్స్ లాగా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితేను. కానీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేస్తామో టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చూసారు కదా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ఇందులో సాల్ట్ మనం చూసుకొని వేయండి. ఇందులో ఒక చిన్నులపాయ రబ్బ వేసి అందులో కారం, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసేయండి. కలిగి పెట్టేసి మరీ ఎక్కువగా వేగితే నలుపు అన్నది వచ్చేసిద్దండి. చూసారు కదా ఆ వేడికే చక్కగా కారం అన్నది ముక్కలకి పట్టేసిద్ది. చూసారు కదా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చిందండి? నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ అయితే పెట్టండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.